ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక ఈ నవంబర్ మాసంలో 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు సింహరాశి వారికి మంచి చెడు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశి నుంచి 2వ ఇంట కేతువు, 4వ ఇంట రవి బుధుడు, 5వ ఇంట శుక్రుడు, ఈ 7వ ఇంట శని భగవానుడు, 8వ ఇంట రాహువు, 10వ ఇంట గురువు, 12వ ఇంట కుజుడు. వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి ఈ 16 నుంచి 30 తారీఖు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి రవి ప్రభావము, అలాగే శని ప్రభావము, రాహు ప్రభావము, కుజ ప్రభావము, వెరసి ఈ 4 గ్రహాల యొక్క ప్రభావము చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. జాగ్రత్తలు పాటించండి. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు అంటే ఈ యొక్క సంబంధించినటువంటి 15 రోజుల పాటు సమస్యలుగా ఉంటాయంటే అదృష్టం ఏంటంటే ఈ 15 రోజుల్లో 9 రోజులు శుభదినాలుగా చెప్పవచ్చు. కేవలం 6 దినాలు మాత్రమే ఈ యొక్క రవి శని రాహు కుజగ్రహాల ప్రభావం చేత పీడింపబడతారు. ఈ 6 రోజులు చాడండి మనిషి ఇబ్బందికర పరిస్థితిలో ఉండడానికి. కాబట్టి ఈ గ్రహాల యొక్క అనుగ్రహం కనుక పొందినట్లయితే మంచి జరుగుతుంది. ఇక గమనించాల్సినటువంటి అంశం ఏంటనంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు జాగ్రత్తలు పాటించండి. బదిలీలకు సంబంధించిన ప్రయత్నాలు కష్టతరంతో పూర్తి అవుతాయి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కాస్త సంయమనం పాటించండి, మంచి జరుగుతుంది. ఇక ప్రభుత్వ కాంట్రాక్టులకి ఆశించిన మేర డబ్బులు రికవరీ కాకపోవడం కాస్త ఇబ్బందిగా మారుతుంది. ఇక అన్నిటికంటే భాగస్వాములు లేదా జీవిత భాగస్వాముల మధ్య కొంత అవగాహన లోపం, సర్దుబాటు కావడానికి కొంత టైం పడుతుంది. అవగాహన లోపాలు అనేటివి ఉంటాయి. ఇక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఏ పని చేయాలనుకున్నప్పటికీ కూడా ఆ పనులలో మీకు సజావుగా సాగకుండా అవరోధాలు కలుగుతూ ఉండడం, మనశ్శాంతి లేకపోవడం అనేటువంటిదే ఎక్కువగా గోచరమవుతుంది. ఇక గమనించుకున్నట్లయితే వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి చక్కగా వివాహం జరిగి తీరుతుంది. మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతుంది. తద్వారా మీరు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారని చెప్పవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, ఏజెంట్లు, అలాగే రైతులు, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నవాళ్ళు, మైనింగ్ వ్యాపారస్తులు, మైనింగ్ రంగంలో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా లాయర్లు, ఈ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ఎక్కువగా అత్యాశకు పోయి మీరు భంగపాటు గురి కాక తప్పదు. కాబట్టి అత్యాశకు లోను కాకండి, ఎక్కువగా ఊహించుకోకండి మీకు మీరే. ఎందుకంటే అతి ఆత్మవిశ్వాసం కొంత చేటు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక ఈ చెప్పబడినటువంటి మైనింగు, లాయర్సు, అలాగే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్స్ రంగంలో ఉన్నవారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు నూతన పనులు చేయడానికి శ్రీకారం చుట్టకండి. వ్యాపార విస్తరణకి సరైన సమయం కాదు, ఉద్యోగ మార్పుకి కూడా సరైన సమయం కాదు అని ఈ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగ మార్పుకి సరైన సమయం కాదనే విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఇక ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎడ్యుకేషనల్ బిజినెస్లో, జ్యువెలరీ రంగంలో, రెస్టారెంట్ అండ్ హోటల్ బిజినెస్లో, అలాగే ఈ సంబంధించినటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్లో, అలాగే జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి ఫలితాలు గోచరమవుతాయి. ఈ చెప్పినటువంటి రంగంలో వ్యాపార విస్తరణకి లేదా నూతన బ్రాంచులు ఏర్పాటు చేయడానికి అనుకూలమైనటువంటి సమయముగా చెప్పవచ్చు. ఇక విదేశీ యానము, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడాను కాస్త ఇబ్బందులతో పూర్తి అవుతాయి. అనుకున్న మేర సమయానికి అనుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం లభించక కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. వారసత్వంగా సంబంధించినటువంటి ఏదైతే ఆస్తి వివాదాలు ఉంటాయో అవి మళ్ళీ పోస్ట్పోన్మెంట్ అయ్యేటువంటి అవకాశాలు, క్లియరెన్స్ కాకుండా పోస్ట్పోన్మెంట్ అయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే మంచి రోజులు ఉన్నాయి కానీ గ్రహాల యొక్క అనుగ్రహం లేదు. కాబట్టి గ్రహ అనుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 15వ తారీఖు రోజున త్రిపురాసురులని పరమేశ్వరుడు సంహరించిన క్షేత్రం త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ మిథున, కర్కాటక,
సింహత్తుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా నవంబర్ 25వ తారీఖు రోజున ఆఖరి కార్తీక సోమవారం మరియు పితృనక్షత్రం ఉత్తర నక్షత్రం కలిసి ఉన్నటువంటి కారణం చేత తండ్రి వైపు 6 తరాలు తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే అది పితృదోషంగా చెప్పబడి ఉంటుంది. ఈ పితృదోష ప్రభావం వలన అనుకున్నటువంటి పనులు ఏవి పూర్తి కావు, పిల్లలకు పెళ్ళిళ్ళు, సంతానం కలగదు, ప్రతిదీ నిరాశాజనకంగా ఉంటుంది, అన్ని అవకాశాలు నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ఇటువంటి సమస్యల పరిహారార్థమై నవంబర్ 25వ తారీఖు రోజున పితృదోష నివారణ పూజలు హోమాలు జరిపించడం జరుగుతుంది. వాటి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ప్రధానంగా అనగా ఏ రోజుల్లో ఖర్చులుంటాయి, ఆదాయం ఎప్పుడు ఉంటుంది, మానసిక స్థితిగతులు ఎట్లా ఉంటాయని క్లుప్తంగా తెలుసుకుందామండి. ఇక 16, 17 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి ప్రధానంగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మీకు మంచి జరుగుతుంది. పెద్దల సహాయ సహకారాలతో మీ యొక్క పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగార్థులకి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది. దేవాలయ దర్శనం చేస్తారు. 18, 19, 20 తారీఖుల్లో ఈ సింహరాశిలో జన్మించిన అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, వ్యాపారస్తులకి, వృత్తులకి ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా శుభములు కలుగుతాయి. అనగా అంతా ఆశాజనకంగా ఉంటుంది, లాభసాటిగా కూడా ఉంటుందని చెప్పవచ్చు. 21, 22 తారీఖుల్లో మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి, మానసిక ప్రశాంతత లోపిస్తుంది, ఉద్రేకానికి గురవుతారని చెప్పవచ్చు. అనగా ముఖ్యంగా ఏ పని చేసినా మిమ్మల్ని ఉద్రేకపరిచే విధంగానే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 23, 24వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు, ప్రశాంతకరంగా ఉంటారు. అలాగే బంధుమిత్రులతో చక్కగా ఆనందంగా గడుపుతారు, బాధ్యతాయుతంగా ఉంటారు, అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఇక 25, 26, 27 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మానసిక చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సరిగ్గా మాట్లాడకపోవడం, బిహేవ్ చేయకపోవడం, తద్వారా వాళ్ళ అసహనానికి గురవుతారని చెప్పవచ్చు. ఖర్చులు కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 28, 29 తారీఖుల్లో రాని బాకీలు వసూలవుతాయి. ముఖ్యంగా మీ అవసరాలకి తగ్గట్టుగా, ఖర్చులకి తగ్గట్టుగా ధనము చేకూరుతుంది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు మీరు పొందుతారు. నూతన వ్యక్తుల పరిచయం కలుగుతుంది. ఇక 30వ తారీఖు రోజున ముఖ్యంగా గృహోపకరణాలకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ధనముని నష్టపోతారు. అలాగే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 21, 22, 25, 26, 27 మరియు 30వ తారీఖులో ఖర్చులు అధికంగా ఉంటాయి. సంయమనం పాటించండి, ఖర్చులను తగ్గించుకోండి లేదా వాయిదా వేసుకోండి. మరింత ఆశాజనకంగా ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు. ఇట్టి సింహరాశిలో జన్మించినటువంటి వారు మీకు గోచారరీత్యా కలిగే సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కాలభైరవాష్టక పారాయణము మరియు చంద్రశేఖరాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి శుభ అశుభాలకి భిన్నంగా మీ యొక్క జీవితం ఉన్నది అని అంటే మీ యొక్క జన్మ జాతక రీత్యా నడిచేటువంటి గ్రహాల స్థితిగతుల ప్రభావం. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి పండితులని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.